కేంద్రం వరాలు ప్రకటించింది. 3% డిఏ పెంచింది. జనవరి 1 నుంచి పెంపు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. కరువు భత్యంను 3% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు డిఏ 9% ఉండగా మరో 3% పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెరిగిన డిఏ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. డిఏ పెంపుతో 1.1 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులు 62.03 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్ర 7వ వేతన సంఘం సిఫారసుల మేరకే డిఏ పెంచినట్లు వివరించారు. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి 9,168.12 కోట్ల రూపాయల భారం పడుతుందని జైట్లీ తెలిపారు. తక్షణ తలాక్ ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. ఈ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో పెండింగ్లో ఉంది. ప్రస్తుత లోక్సభతో పాటు ఈ బిల్లుకు కూడా జూన్ 3న కాలం చెల్లిపోనుంది. దీంతో తక్షణ తలాక్ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతి సంతకం కాగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుందని జైట్లీ తెలిపారు. రైతులకు ఆర్థిక, నీటి భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన కుసుమ్ పథకానికి కేంద్రం మంగళవారం ఆమోదముద్ర వేసింది. 34,422 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు. 2022 కల్లా సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 25.75 గిగావాట్లకు పెంచడం ద్వారా రైతులకు ఆర్థిక, నీటి భద్రత కల్పించాలని నిర్ణయించారు. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కుసుమ్ ప్రారంభానికి పచ్చజెండా ఊపింది.